2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. సో మేడం, డబ్బు ప్రతి ఒక్కరికి అవసరం. డబ్బు మన దగ్గరికి వస్తుంది అని యూనివర్స్ నుంచి మనకి సంకేతాలు వస్తాయా? వస్తే వాటిని ఎలా గుర్తించాలి? యూనివర్స్తో అంత అటాచ్మెంట్ రావాలి అంటే నీలో కృతజ్ఞత ప్రేమ ఫస్ట్ పెరగాలి. అంటే చల్ల గాలి వచ్చినప్పుడు ఆ ఆకు కదులుతున్నప్పుడు నీ హృదయంలో ఇలా ఇలా పులకరింత రావాలి. చూడు ఎంత బాగా కదులుతుంది. అంటే ఆ ఆకుల కదలిక అవి ఎలా స్పందిస్తున్నాయో మన హృదయంలో ఒక వైబ్రేషన్ అలా రావాలి. అలా మీలో మనసు, శరీరము, ఆత్మ ఈ మూడు విశ్వంతో మమేకం అవ్వాలి, ప్రకృతితో మమేకం అవ్వాలి. ప్రకృతిలో గాలికి ఆకులు కదులుతున్నది నువ్వు చూడగలగాలి. ఒక పువ్వు తన పుప్పడితో ఎంత బాగా, ఒక పక్షి కిలకిల రావాలి నీవు వింటున్నావా? ఆ పక్షిని నువ్వు రోజు నీ వచ్చిన టైంలోనే అది నాకు కోకిల ఎప్పుడు పలకరిస్తూ ఉంటుంది. అట్లా మీకేమన్నా ఏదో ఒక పక్షి చిట్టి పక్షి కానీ ఏదో ఒకటి ఒక రూపంలో లేదు, కరెక్ట్గా మీరు విశ్వంతో మాట్లాడగానే టింగ్ అని మీ సెల్ ఫోన్ ఏదన్నా సౌండ్ ఇస్తుందా? ఇవన్నీ సిగ్నల్సే. అంటే హృదయంలో ఒక ప్రేమ కృతజ్ఞత నీలో ఎప్పుడైతే పెరుగుతూ పోతుంటాయో విశ్వం మనలో స్పందించడం మొదలు పెడుతుంది. ఆ స్పందనకి విశ్వం కూడా స్పందించడం మొదలు పెడుతుంది. అది ఫస్ట్ సిగ్నల్. అప్పుడు సెల్ ఫోన్లో టింగ్ అని శబ్దం కానీ లేదా ఒక పక్షి అదే టయానికి అనిపించడం కానీ, ఒక గద్ద కనిపించింది అనుకో రోజు అదే టయానికి, అప్పుడు ఏమిటిది? నీవు అనుకున్నటువంటి దాన్ని నీవు ఇంకా పై ఎత్తు నుంచి చూడాలి, ఇంకా తెలివితో నువ్వు చూడాలని అర్థం. గద్ద గనక మీకు కనిపిస్తే గరుడ పక్షి అంటారు. ఇంకా ఏకాగ్రతతో ఇది ప్రకృతితో మాట్లాడాలి, ఇంకా ఏకాగ్రత పెంచు అని అర్థం. అట్లా ఒక కాకి కనిపించింది అనుకో నీకు, అంటే నీకు ఎప్పుడైతే పూర్వీకుల నుంచి నీకు ఆశీస్సులు అందాయి అని అర్థం. కాకి కావు కావుమంటే ఏమ్మా, ఒక చిలకనే వచ్చి పలికింది అనుకో, ప్రకృతిలోకి నువ్వు వెళ్ళావు, ఒక చిలక పలికింది అని అనుకో, అమ్మవారి అనుగ్రహం నీకు అందింది అని అర్థం. చిలక అంటే అమ్మవారు, లలితామ్మవారు. శివపార్వతుల అనుగ్రహం నీకు అయింది అని అనుకో. రెండు జంట పక్షులు నీకు కనిపిస్తాయి ప్రకృతిలో కూర్చోగానే. కొంతమందికి ఒకటి అక్షరాలు కానీ, 2 కానీ, 3 కానీ, 8 కానీ, అలా వాళ్ళ అనుభవాన్ని బట్టి వాళ్లకు కనిపిస్తడం జరుగుతుంది. ఇంతకంటే క్లియర్ లేదు. అదే మరి డబ్బు వస్తుంది అని చెప్పేసి అదే సిగ్నల్స్ ఇవన్నీ. విశ్వం నీతో ఫస్ట్ మాట్లాడుతుంది. విశ్వం నీ సిగ్నల్స్ని తీసుకొని నీకు సిమ్టమ్స్ చూపించింది. అప్పుడు నువ్వు డబ్బు కావాలంటే డబ్బు, మంచి అబ్బాయి కావాలంటే అబ్బాయి, ఇల్లు కావాలంటే ఇల్లు, అన్ని కోరికలు తీరుతాయి. డబ్బు కావాలి అనుకున్నప్పుడు నువ్వు ఎక్కువ మొత్తంలో దాన ధర్మాలు చేయాలి. లేదా నాకు రాగానే ఇంత డబ్బును నేను దాన ధర్మాలు చేస్తాను అని అంటారు. మా నాన్న ఎప్పుడు అనేవాళ్ళు, తిరుపతి ఉండిలో రోజు పోతారే, ఏవో పాపాలు చేస్తారు, పోయి అనవసరంగా ఆయనకిచ్చి పాపాలను అంటగడతారు. వాళ్ళు ఏదో ఇల్లీగల్గా సంపాదించుకుంటారు ఎన్నో కోట్లు. ఒక ఆయనకు 100 కోట్ల కిరీటం చేయించాడంటాడు, ఒక ఆయన ఏవో దేవుడికి ఏవేవో చేస్తుంటారు. లేదంటే వాళ్ళు చేసిన పాపాలతో గుళ్ళు కడుతూ పోతారు. కాదు, మానవులకు సహాయం చేయాలి. మనిషి జీవితంలో ఆ డబ్బు ఉపయోగపడాలి. ఆహారానికి కానీ, తినడానికి కానీ, వాళ్ళ నిత్య జీవితంలో ఒక హ్యాండిక్యాప్డ్ స్కూల్ ఉందనుకోండి, టీచర్ల జీతాలు ఇస్తే బడి నడుస్తుంది. డబ్బు ఇస్తే వాళ్ళకి ఆర్థికంగా ఎంతో సహాయం చేయాలి. ల్యాండ్ ఇస్తే వాళ్లకు ఆ స్కూల్ నడవడానికి. ఏదైతే నీవిచ్చింది ప్రయోజకత్వాన్ని పొందుతుందో నువ్వు మస్తుగా దానం చేస్తావు. అక్కడికి పోయిన ట్రస్ట్లో నేను ఒక విగ్రహం చేయించిన, అక్కడ ఒక గుడి కట్టించిన అంటే పుణ్యం రాదు. ఒక వ్యక్తి జీవితంలో నీవు చేసినటువంటి దానం ఏదైతే ఉందో వాళ్ళ జీవితం బాగుపడాలి. నువ్వు చెప్పినటువంటి మెసేజ్ ఏదైతే ఉందో వాళ్ళ జీవితంలో పరివర్తన తీసుకురాగలగాలి. అలా ఉన్నప్పుడే ఈ విశ్వం మనతో మాట్లాడుతుంది. ఇచ్చినది ఒక ప్రయోజకత్వం కలిగినటువంటిదిగా ఉండగలగాలి. అక్కడ ఏదో గోశాలను పెట్టారు, నేను డబ్బులు ఇచ్చి వచ్చాను, వాడు ఆ రోజు గడ్డి కూడా వేయడు, అవి ఆకలితో అరుస్తూనే ఉంటాయి. ఎన్నో చూస్తుంటాం నాన్న. ఏది న్యాయము, ఏది ధర్మము? ఎవరో ఒక ఆయన వస్తుంటాడు మనం బస్ స్టాండ్లో, అమ్మా నేను ఇవాళ పైసలు లేకుండా వచ్చినా, నేను ఊరికి పోవాలి, పైసలు ఇవ్వమ్మా అంటాడు. మనం ఏదో 100 రూపాయలు 20 రూపాయలు మనకు తోచింది ఇచ్చినామనుకో, వాడు అదొక బిజినెస్గా వాడుకున్నాడు అనుకో, పాపం వాడికి వస్తుంది కానీ మనకు రాదు. కానీ అతను ఉపయోగించగలిగితే అతనిలో పరివర్తన, నీవు ఏ దానం
జ్ఞానం దానం చేస్తావా, బట్టలు దానం చేస్తావా, ఆకలితో ఉన్నవాడికి భోజనం పెడతావా, వాడిలో పరివర్తన కలగాలి. అప్పుడే నీకు ప్రయోజనం జరుగుతుంది, విశ్వం స్పందిస్తుంది. లేదు చెట్లు ఎండిపోతున్నాయి, చెట్లకు నీళ్లు పోయి ఒక గార్డెన్ దత్తత తీసుకో, చెట్లకు రోజు పోయి నీళ్లు పోయి, లేదా మొత్తం తవ్వి చెట్లు నాటు నువ్వు. అలాగ నీవు ఏదో ఒకటి ఇస్తేనే ఐశ్వర్యం వస్తుంది నాన్న, ఆరోగ్యం వస్తుంది నాన్న, బంగారం వస్తుంది నాన్న. నీవు అనుకున్న కోరికలు ఫలించి విశ్వం మనతో మాట్లాడుతుంది. మనం ఏదైతే ఒక మనిషి జీవితంలో మార్పును తీసుకురాగలగాలి, పరివర్తన తీసుకురాగలగాలి, అతని జీవితంలో వెలుగును, అంటే ఆకలితో అల్లాడుతున్న వాడికి ఒక పిడికెడు అన్నం పెట్టు అంటారు. అంటే వాడికి నిజంగా బాగా బలిసిన వాళ్ళందరికీ పోయి నువ్వు అన్నం పెట్టావనుకో, రోజు తింటారు కదే, మళ్ళీ వచ్చి మన ఇంట్లోకి అబ్బా ఇందులో ఉప్పు కారాలు కొంచెం సరిపోలేదు, కొంచెం బాగా వేస్తే బాగుండు అంటుంది ఆవిడ. ఎందుకు రోజు తింటుంది ఆవిడకి గతి లేదు కాదు. బాగా డబ్బున్న వాళ్ళు ఏ హోటల్ కన్నా వెళ్ళి ఎన్కాష్ చేసుకొని వాళ్ళు భోజనం చేసి రాగలరు. కాబట్టి మనం చేసే దానం ఎలాంటి వాళ్లకు, ఏమి దానం చేస్తున్నాం, ఎట్లా దానం చేస్తున్నాం, ఏ పరిస్థితుల్లో దానం చేస్తున్నాం అనేది కూడా అవసరం. లేదు ఒక ఆయన అంటాడు నేను గుడి కట్టించినా, నేను దానం చేసిన, ప్రగల్భాలు పలుకుతాడు. ఒక గుడి కట్టినా బడి కట్టినా నీవే పని చేసినా అందులో పుణ్యము పాపము రెండూ ఉంటాయి. నీకు ఇందాక సూక్ష్మాలు అని చెప్పాను, ఇవే సూక్ష్మాలంటే. నేను గుడి కట్టినా అనుకున్నప్పుడు అతను ఎంతో డబ్బు ఇచ్చినాడు, ఆ డబ్బులో కొంత డబ్బు నీ పర్సనల్గానో ఎందుకో వాడుకున్నావు, గుడికే కాకుండా ఏమ్మా. అప్పుడు అక్కడుండే పాపం నీ గొంతుకు ఆపరేషన్ అవుతుంది, క్యాన్సర్ వస్తుంది. ఆయన ఎంత మంచి పని చేసిండు, ఆయన గొంతుకు ఆపరేషన్ ఎందుకైంది? గుడి కట్టించిండు, నేను కట్టించిన గుడి అని 100 మందికి చెప్పాడు. నేను చెయ్యను, తాను చేస్తాడు, ఆయన చేయించుకుంటాడు. ఆ విశ్వం అనేది మనలో పలికిస్తుంది అంతే తప్ప నేనే చేశాను, నాకే కావాలి అని ఎప్పుడైతే అంటామో అది అహంకారంతో కూడుకున్నటువంటిది. ఈ చిన్న రహస్యం తెలుసుకొని ఆయన ఇచ్చిందే నేను మీకు ఇస్తున్నా. మన దేవుడికి ప్రసాదం పెడతావు నాన్న, ఓ 10 మందికి ప్రసాదం పంచిన వాళ్ళ ప్రసాదం ఆయన ఇచ్చిందే కదా. ఆయన నిన్న డబ్బులు ఇవ్వకపోతే మనం ఇవాళ చేసేవాళ్ళమా? అంత సంపూర్ణ విశ్వాసంతో చేయాలి, నమ్మకంతో చేయాలి, ప్రేమతో చేయాలి, అవసరం ఉన్న మనిషికే చేయాలి. అప్పుడే ఈ విశ్వం మనతో మాట్లాడుతుంది. అదే అంతర రహస్యం. డెఫినెట్గా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.